आपदामवत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शम्भामत्यसुरन्नीलतोयदत्विग्रहं सीतयालिङ्गितं रामं कलये अभीष्टसिद्धये धर्मात्मा सिद्धं दश रामो दाशरथिर्यदि पौरुषे च प्रीत्वं दशरैनं जहि रावणिं सगुदेव प्रपन्नाय तवासुर्यातिथे अभयं सर्वभूतेभ्यो ददामि एतत्कृतं मम त्वमस्मिन् कानिर्योगे प्रमाणं हरिसत्तमा राघवत्वत्समारम्भात्मयि यत्नपरो भवेत्। మనం చాలా చిరకాల అనంతరం ఉంటే సుమారు ఒక 19 రోజులు విరామం తర్వాత ఈరోజు మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో 104వ సర్గ ప్రారంభించాలన్నమాట. 20 రోజుల క్రితం మనం 103వ సర్గ పూర్తి చేసుకున్నాము. ఇక మనకి సుమారు ఒక 200 శ్లోకాలు మాత్రమే ఉన్నదన్నమాట. అంటే సుమారు ఒక వారం రోజులు మాత్రమే మనకి దొరికితే చాలా పూర్తి అయిపోయి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అనుకోకుండా కారణాల వల్ల ఇది ఈ 4 నుంచి 111 అంటే 7 సర్గలు అలాగే 20 రోజులు పొడిగించడం జరిగిందనమాట. సరే, మొత్తానికి ఈరోజు ఎలాగో ప్రారంభిస్తున్నాం. మధ్యలో కొంత ఢిల్లీ ప్రయాణము, ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలు, వీటి వల్ల క్లాస్ ప్రారంభించలేకపోయాము. కాబట్టి మనం 18వ తారీఖు చివరి క్లాస్ చెప్పుకున్నాం అనమాట. అంటే 103వ సర్గ పూర్తి చేస్తున్నాం. ఇక్కడ 103వ సర్గలో మనకి ముఖ్యంగా శ్రీరాముడి యొక్క ఆజ్ఞ ప్రకారం భరతుడు, లక్ష్మణుడు అంటే ఉత్తర రామాయణంలో ఉన్నాం ఇప్పుడు మనం. కాబట్టి శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము భరతుడు, లక్ష్మణ కుమారుడైన అంగదుని, చంద్రకేతువుని కారుపద దేశంలో వేర్వేరు రాజ్యాలకు పట్టాభిషేకం చేయడం. ఆ తర్వాత ఇంకా బ్రహ్మదేవుడు పంపినప్పుడు కాలపురుషుడు కూడా శ్రీరాము దగ్గరికి రావటం అనమాట. ఎందుకంటే శ్రీరామచంద్రుని యొక్క అవతారము ఏ అవతారము దేని కొరకు చేయబడేదో ఆ కార్యం అంతా నిర్వహించబడింది అనమాట. కాబట్టి ఆయన ఇంకా కాలపురుషుడు ఏం చేశాడు, శ్రీరాము దగ్గరికి పంపించాడు. అతని కోరిక పైన ఆ ప్రభు లక్ష్మణుని యొక్క ద్వారం కడగు వస్తాడు అనమాట. కానీ ఎవరిని కూడా లోనికి రారాదు అని శాసించటం, ఇది మనం 103వ సర్గలో చదువుకున్నాం అనమాట. మరి ఆ తర్వాత అంటే బ్రహ్మదేవుడు కాలపురుషుడు శ్రీరాముని దగ్గర ఉన్నప్పుడు ఏమి జరిగినది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఈరోజు 104వ సర్గ నుంచి ప్రారంభించి చదువుకోవాలన్నమాట. కాబట్టి మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తర రామాయణంలో 104 ఉత్తరకాండలో 104వ సర్గ ప్రారంభించబోతున్నాం. ఈ సర్గలో ఇది శ్రీరామచంద్రుని యొక్క అవతార లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇంకా వైకుంఠానికి విచ్చేయమని చెప్పి కాలపురుషుని ద్వారా బ్రహ్మదేవుడు పంపినటువంటి సందేశాన్ని శ్రీరాముడు సమ్మతించడం అనమాట. అంతకుముందు మనం ఎలాగ సీతాదేవిని భూమాత తీసుకుని వెళ్ళేది అవన్నీ కూడా మనం చదువుకున్నాం. కాబట్టి ఈరోజు 104వ సర్గ ప్రారంభిద్దాం. శృణు రాజన్ మహాసత్వ యదర్థం అహమాగతః పితామహేన దేవేన ప్రేషితోऽస్మి మహాబల తవాహం పూర్వసద్భావే పుత్ర పరపురం జయ మాయా సంభావితో వీర కాల సర్వ సమాహర పితామహస్య భోగా భగవాన్ అహలోకపతి ప్రభుః పితామహశ్చ భగవాన్ ఆహలోకపతి ప్రభుః సమయస్తే కృత సౌమ్య లోకాన్ సంపరిరక్షితుం సంక్షిప్య హి పురా లోకాన్ మాయయా స్వయమేవ హి మహార్ణవేశయానోప్సు మాం త్వం పూర్వం అజీజనః సంక్షిప్య హి పురా లోకాన్ మాయయా స్వయమేవ హి మహార్ణవేశయానో అప్సు మాం త్వం పూర్వం అజీజనః భోగవంతం తతో నాగం అనంతం ఉదకేశయం భోగవంతం తతో నాగం
अनन्तं उदकेशयं मायया जवजनयित्वाकं द्वौ च सत्त्वौ महाबलौ मधुं च कैटभं चैव ययोः अस्ति तैर्वृता मधुं च कैटभं चैव ययोः अस्ति चयैः वृता इयं पर्वतसंवादा मेदिनी च भवन्मही पद्मे दिव्ये अर्कसङ्कासे नाभ्यां भुत्पाद्यमामपि प्राजापत्यं त्वया कर्म मयि सर्वं निवेशितं पद्मे दिव्ये अर्कसङ्कासे नाभ्यां भुत्पाद्यमामपि राजापत्यं त्वया कर्म मयि सर्वं निवेशितं सोऽहं सन्न्यस्त्रभारो हि त्वां सोऽसन्न्यस्तभारो हि त्वाम् उपासे जगत्पतितं पतिं रक्षां विधस्त्वभूतेषु मम तेजस्करो भवान् ततस्त्वमसि दुर्धर्षात् तस्मात् भावात् सनातनात् ततस्त्वमसि दुर्धर्षात् तस्मात् भावात् सनातनात् रक्षार्थं सर्वभूतानां विष्णुत्वम् उपजग्मिवान् आदित्यां बीजवान् पुत्रो भ्रातॄणां बीजवर्धनः समुत्पन्नेषु कृत्येषु तेषां साह्याय कल्पसे आदित्यां बीजवान् पुत्रो भ्रातॄणां बीजवर्धनः समुत्पन्नेषु कृत्येषु तेषां साह्याय कल्पसे सत्वं विनिद्रास्यमानासु प्रजासु जगतांबर रावणस्य वधाकाङ्क्षी मानुषेषु मनो अदधाः दशवर्षसहस्राणि दशवर्षशतानि च कृत्वा वासव्यनियतिं स्वयमेवात्मना पुरा दशवर्षसहस्राणि दशवर्षशतानि च कृत्वा वासव्यनियतिं स्वयमेवात्मना पुरा स्वत्वं मनोमया सत्वं मयो दशवर्षसहस्राणि दशवर्षशतानि च कृत्वा वासस्य नियतिं स्वयमेवात्मना पुरा सत्वं मनोमय पुत्रः पूर्णायुर्मानुषेष्विह कालोऽयं ते नरश्रेष्ठ समीपम् उपवर्तितुम् यदि भूयो महाराज प्रजा इच्छन्युपासितुम् यदि भूयो महाराज प्रजा इच्छस्युपासितुम् वसर्वा वीर भद्रं ते एवमाह पितामहः अथवा विजिगीषाते सुरलोकाय राघव तनाथा विष्णुना देवा भवन्तु विगतज्वराः श्रुत्वा पितामहेनोक्तं वाक्यं कालसमीरितं राघवः प्रहसन् वाक्यं सर्वसंहारमब्रवीत् श्रुत्वा मे देवदेवस्य वाक्यं परममद्भुतं प्रीतिर्हि महती जाता तवागमन संभव त्रयाणामपि लोकानां कार्यार्थं मम संभवः भद्रं ते अस्तु गमिष्यामि यत एवाहमागतः त्रयाणामपि लोकानां कार्यार्थं मम संभवः भद्रं ते अस्तु गमिष्यामि यत एवाहमागतः हृद्गतो हि यसि सम्प्राप्तो न मे तत्र विचारण मया हि सर्वकृत्येषु देवानां वशवर्तिनां स्थातव्यं सर्वसंहार
యదా హ్యాహ పితామహ. కాబట్టి ఈ విధంగా బ్రహ్మదేవుడు కాలపురుషుడు తెలియదు చెప్పిస్తాడు అన్నమాట. అంటే శ్రీరామచంద్రుడు వచ్చినటువంటి కారణం ఏమిటి, అంతకుముందు విష్ణుమూర్తి రూపంలో ఎటువంటి కార్యములు చేయించాడు, ఇవన్నీ కూడా చెప్పి పంపిస్తారు అనమాట. వీరి యొక్క సంభాషణే ఈ 19 శ్లోకాల్లో ఇవ్వబడింది అనమాట. శృణు రాజన్ మహాసత్వ యదర్థం అహం ఆగత పితామహేన దేవేన ప్రేషితో వచ్చి మహాబల. అప్పుడు ఆ ముని ఇట్లు పలుకుతున్నమాట, ఏమని, మహారాజా శృణు రాజన్, అది కూడా మహాసత్వ. మహాసత్వ అంటే ఏమిటి, చాలా గొప్ప పరాక్రమం కలిగిన వాడ మహారాజా, మహాసత్వ, మహాబలశాలి. యథార్థం అహం ఆగత. యథార్థం, యథార్థం అంటే దేని గురించి, అంటే నేను ఇక్కడ వచ్చినటువంటి కారణం ఏమిటి అనేది యథార్థం. అహం ఆగత, అహం అంటే నేను, అహం ఆగత అంటే నేను ఏ కారణం గురించి, ఏ పని గురించి ఇక్కడికి వచ్చానో మీకు తెలిపేదను విను. పితామహేన దేవేన ప్రేషితో వచ్చి మహాబల. పితామహేన, పితామహుడు అంటే బ్రహ్మ, అందరికీ తెలుసు మనకి. పితామహేన దేవేన ప్రేషితో అస్మి. ప్రేషిత అంటే పంపబడ్డవాడు అని అర్థం. అస్మి అంటే ఉన్నాను అని. అంటే ఏమిటి, నేను ఎవరి చేత పంపబడ్డాను, బ్రహ్మ చేత. పితామహేన దేవేన ప్రేషితో అస్మి మహాబల. కాబట్టి బ్రహ్మదేవుడు పంపగా నేను ఇతనికి వచ్చాను, అంతేగాని నేనుగా రాలేదు. బ్రహ్మదేవుడు చెప్పి ఈ కారణం అంతా చెప్పి రమ్మని చెప్పి పంపించాడు కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. కాబట్టి శృణురాజన్ మహాసత్వ యదర్థం అహం ఆగత పితామహేన దేవేన ప్రేషితో అస్మి మహాబల. అంటే అంబాసిడర్ గా వచ్చారనమాట ఈయన, ఆయన పంపిస్తే. చెప్పి ఇంకా కూడా తవ అహం పూర్వ సద్భావే పుత్ర పరపురంజయ. అంతేకాదు, పరపురంజయ, శత్రుపురమును జయించని మహావీర. ఈ పరపురంజయ అనేది మనకి చాలా సార్లు కూడా ఇంత ముందు కూడా చదువుకున్నాం అనమాట. కాబట్టి పర అంటే ఇక్కడ శత్రువులే అర్థం అనమాట. శత్రువుల యొక్క పురం జయ, పురం అంటే పట్టణం అనే అర్థం. అంటే శత్రుపురములను జయ అంటే జయించడి, అంటే శత్రుపురము జయించడి మహావీర. నేను పూర్వజన్మయందు అనగా హిరణ్య గర్భుని ఉత్పత్తి సమయమున నీ మాయ ద్వారా జన్మించిన వాడను. తను చెప్తున్నాడు తాను ఎలా జన్మించాడనే విషయాన్ని చెప్తున్నాడు. మాయా సంభావితో వీర. మాయా సంభావిత అంటే మాయ ద్వారా జన్మించిన వాడను. కాలహ సర్వ సమాహర. సర్వ సమాహర అంటే ఏమిటి, నేను సర్వ సంహారకుడైనటువంటి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను మాయ ద్వారా జన్మించిన వాడను అంటే ఏమిటి అర్థము అనగా నీ పుత్రులను అర్థం. అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు కానీ విష్ణుమూర్తి కాబట్టే నేను నీ పుత్రులను, నేను సర్వసంహారకుడైనటువంటి కాల పురుషులను. మాయా సంభావితో వీర కాల సర్వ సమాహర. ఈ పితామహశ్చ భగవాన్ ఆహ లోకపతి ప్రభు. ఆ లోకేశుడు లోకపతి అంటే లోకేశుడు. పితామహశ్చ భగవాన్ ఆహా అంటే చెప్పాడు అని అర్థం. ఆహా మనం ఆహా అంటుంటే అక్షరం చెప్తున్నాం, ఇక్కడ ఆహా అంటే సంస్కృతంలో చెప్పానని అర్థం. ఏమి ఎవరు చెప్పారు, పితామహశ్చ భగవాన్, బ్రహ్మ అన్నమాట. పితామహుడు అయినటువంటి బ్రహ్మదేవుడు నీతో చెప్పమని చెప్పి నాకు చెప్పాడు. ఆహ లోకపతి ప్రభు సమయస్తే కృత సౌమ్య లోకాన్ సంపరిరక్షితం. కాబట్టి ఏమని చెప్పాడు నాకు, సౌమ్య బ్రహ్మాది సర్వలోకమును సంరక్షించుటకై లోగడ నీవు ప్రతిజ్ఞ చేసి ఉంటివి. ఇప్పుడు నీ లోకమును చేరవలసిన సమయము ఆసన్నమైనది. సమయతే కృత సౌమ్య లోకాన్ సంపరిరక్షితం. సంపరిరక్షితం అంటే చాలా జాగ్రత్తగా రక్షించడం అని అర్థం. సమయ తే కృత, సమయ అంటే ఏమిటి అంటే ప్రతిజ్ఞ అని అర్థం అండి ఈ సందర్భంలో. సమయ తే కృత సౌమ్య లోకాన్ సంపరిరక్షితం అంటే సౌమ్య బ్రహ్మాది సర్వలోకములను సంరక్షించడమే లోగడ నీవు ప్రతిజ్ఞ చేసి ఉంటివి. కాబట్టి ఇప్పుడు నీ లోకమునకు సంక్షిప్య పురా లోకాన్ మాయా స్వయమేవ హి మహార్ణవే శయానో అప్సు మాం త్వం పూర్వం ఆసీజన. అజీజన అంటే పూర్వము నీ మాయ చేత లోకములన్నిటినీ స్వయముగా నీలో విలీనము. సంక్షిప్య పురా లోకాన్ మాయయా. సంక్షిప్య అంటే ఏమిటి,
లోకములను నీలో పెట్టుకొని అర్థం అన్నమాట. అది అంటే ఒక 20 రోజులు అయిపోయేటప్పటికి కొంచెం చెప్పడంలో కూడా కొంచెం తేడా వచ్చేస్తుంది అనమాట 20 రోజులు అయిపోయేటప్పుడు. కాబట్టి సంక్షిప్య హి పురా లోకాన్ మాయా స్వయమేవ హి మహార్నవే. మహార్నవే అంటే ఏమిటి? మహాసముద్రం అని అర్థం. అర్ణం అంటే సముద్రం. కాబట్టి ఇక్కడ లోకాలన్నిటినీ స్వయముగా నీలో శయానో అప్సు అన్నారు. అప్సు అంటే నీటిలోనే అర్థం. శయానం అంటే నివసిస్తూ మాం త్వం పూర్వం అజీజన అంటే నీలో విలీనం చేసుకొని ఉంటివి అన్నమాట. పిదప మహాసముద్రమందు జలములపై శయనించితివి, ఆ తరువాత ముందుగా నన్ను సృజించితివి. అంటే తాను చెప్తున్నాను అనమాట, తాను ఎలా సృజింపబడ్డాడనే విషయాన్ని కూడా పితామహచ్చ భగవాన్ ఆహలోకపతి ప్రభు సమయత్తే కృత సౌమ్య లోకాన్ సంపరిరక్షితం సంక్షిప్య హి పురా లోకాన్ మాయయా స్వయమేవ హి మహార్ణవే శయానో అప్సు మాం త్వం పూర్వం అజీజన. అంటే ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలు అనమాట. ఈ కాలపురుషుడు శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. అంటే ఇవన్నీ మనం ఇన్వర్టెడ్ కావాల్సిన చెప్పుకోవాల్సింది. ఏమిటది? సౌమ్య బ్రహ్మాది సర్వలోకం సంరక్షించుటకై లోగడ నీవు ప్రతిజ్ఞ చేసి ఉంటివి. ఇప్పుడు నీ లోకమును కనుక వైకుంఠమునకు చేరవలసినటువంటి సమయం ఆసన్నమైనది. పూర్వం నీ మాయ చేత లోకములన్నిటినీ స్వయముగా నీలో విలీనము చేసుకుని ఉంటివి. పిదప మహాసముద్రమునందు జలములపై శయనించితివి, అనంతరం ముందుగా నన్ను సృజించితివి. ఇది అన్ని కూడా బ్రహ్మ చెప్పినటువంటి మాటలు ఇతరులు చెప్తున్నాడు శ్రీరామచంద్రుడికి. ఆ తరువాత భోగవంతం తతో నాగం అనంతం ఉదకేశయం మాయయా జనయిత్వాత్వం ద్వౌచ సత్వౌ మహాబలం. ఆ తర్వాత ఏం చేసావు? ముందుగా నన్ను సృజించి పిదప గొప్ప శరీరము, భోగవంతం తతో నాగం అంటే గొప్ప శరీరము, పడగలు కలిగి, భోగవంతం అంటే పడగలు కలిగి జలములపై శయనించినట్టి అనంత నాగుని. అనంతం ఉదకేశయం, ఉదకం అంటే నీరు, ఉదకేశయం అంటే ఏమిటి? నీటిలో శయనించేటువంటి అని అర్థం. ఉదకేశయం మాయయా జనయిత్వాతం, అటువంటి జలములపై శయనించినట్టి అనంత నాగుని అంటే ఆదిశేషుని నీ మాయ ద్వారా సృష్టించితివి. ఆ తరువాత మధుంచ కైటవం చేయవ యయోహో అస్థి చేయైర్రుత. ఆ తర్వాత ఏం చేసావు? మధువు కైటవుడు అనేటువంటి మహాబలము గల ఇద్దరిని, రెండు ప్రాణులను సృజించావు అనమాట. వారి ఎముకలతో వ్యాప్తమైన ఈ భూమి పర్వతములతో నిండిపోయిన ఇయం పర్వత సంబాధ మేదినీచ అభవత్ మహి. మహి అంటే భూమి అర్థం. మేదిని చ అభవత్ మహి. ఇక్కడ పర్వత సంబాధ, సంబాధ అంటే నిండిపోయిందే అర్థం అండి. సంబాధ అంటే దేనితో? ఇయం పర్వత సంబాధ అంటే పర్వతములతో నిండిపోయింది. ఏమిటి? వారి ఎముకలతో వ్యాప్తమైనటువంటి ఈ భూమి పర్వతములతో నిండిపోయిన. ఈ విధముగా బ్రహ్మ చెప్పినటువంటి మాటలను కాలపురుషుడు శ్రీరామచంద్రుడితో చెప్తున్నాడు అనమాట. ఈ 1వ శ్లోకం నుంచి శృణురాజన్ మహాసత్వ యదర్థం అహమాగత పితామహేన దేవేన ప్రేషితో అస్మి మహాబల అవాహం పురః సద్భావే పుత్ర పర పురంజయ మాయా సంభావితో వీర కాల సర్వ సమాహర పితామహశ్చ భగవాన్ ఆహ లోకపతి ప్రభు సమయస్తే కృత సౌమ్య లోకాన్ సంపరిరక్షితం సంక్షిప్య హి పురా లోకాన్ మాయయా స్వయమేవ హి మహార్ణవే శయానో అప్సు మాం త్వం పూర్వం అజీజన భోగవంతం తతో నాగం అనంతం ఉదకేశయం మాయయా జనయిత్వాత్తం ద్వౌచ సత్వౌ మహాబలౌ మధుం చ కైటభం చైవ యయోహో. యయోహో అంటే ఎవరిది అని అర్థం. అంటే ఇద్దరు కాబట్టి యయోహో అంటే ఏ ఇద్దరిది అని అర్థం. యయోహో అస్థి చయైహి. అస్థి అంటే ఎముకలని అర్థం. అస్థి చయైహి అంటే సమూహం అని అర్థం. చేయ ఉంది కాబట్టి యయోహో
హస్తి చేయై వృత, వృత అంటే నింపబడినది, చుట్టబడినది అర్థం అన్నమాట. యయోహో హస్తి చేయై వృత ఇయం పర్వత సంబాధ మేదినీచ అభవత్మహి. కాబట్టి ఈ విధంగా ఈ భూమి పర్వతములతో నిండిపోయినది. ఆ తరువాత పద్మే దివ్యే అర్క సంకాసే నాభ్యాం ఉత్పాద్య మాం అపి. ఆ తర్వాత ఏం చేస్తావు మరి నువ్వు అంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. బ్రహ్మ యొక్క సృష్టి ఎలాంటి మనకి అందరికీ తెలుసు. పద్మే దివ్యే అర్క సంకాసే, అర్క అంటే సూర్యుడు. పద్మే దివ్యే అంటే దివ్యమైనటువంటి కమలము అని అర్థం. దివ్యే పద్మే దివ్యే అంటే దివ్య కమలము ఉద్భవించినది. అర్క సంకాసే ఎక్కడ? నాభ్యాం, నాభి నుండి. ఉత్పాద్య మామపి, కాబట్టి నీ నాభి నుండి సూర్యకాంతులతో తేజరిల్లడి ఒక దివ్య కమలము ఉద్భవించినది. ప్రాజాపత్యం త్వయా కర్మ మయి సర్వం నివేశితం. అంతేకాదు, ప్రాజాపత్యం అంటే ఏమిటి? ప్రజలను సృష్టించడం అన్నమాట ప్రాజాపత్యం అంటే. కాబట్టి నీవు ప్రజలను సృష్టించు కార్యమును నాకు అప్పగించదవి. ప్రాజాపత్యం త్వయా కర్మ మయి సర్వం నివేశితం. కాబట్టి ఆ కార్యాన్ని నీవు నాకు అప్పగించేతవి. అట్టి సృష్టి కార్యభారంను వహించిన నేను సో అహం, సో అహం అంటే స అహం అంటే అటువంటి నేను అని అర్థం అన్నమాట. కాబట్టి అటువంటి నేను సో అహం సన్యస్త భారోహి త్వాం ఉపాసే జగత్పతి. సన్యస్త భారో, సన్యస్త అంటే ఉంచబడినటువంటి, అంటే ఏమిటి? భారం. ఏమి భారము? అట్టి సృష్టి కార్యభారమును వహించిన నేను జగత్పతి అయిన నిన్ను ఉపాసించి రక్షాం విధస్వ భూతేషు మమ తేజస్కరో భవాన్. కాబట్టి నీవు నాకు అప్పగించినటువంటి ఆ సృష్టి కార్యభారం వహించిన నేను జగత్పతివైన నిన్ను ఉపాసించి ఇట్లు ప్రార్థించితిని. రక్షాం విధస్త్వ భూతేషు మమ తేజస్కరో భవాన్. ఏమని? తతస్త్వమసి దుర్ధర్షాత్ తస్మాత్ భావాత్ సనాతనాత్ రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వం ఉపజగ్మివాన్. కాబట్టి నేను సృష్టించిన తరువాత ఈ ప్రభు సమస్త ప్రాణులు రక్షింపము అని చెప్పి నేను ప్రార్థించడం జరిగిందనమాట. సమస్త ప్రాణు తత్ త్వం అపి అసి దుర్ధర్షాత్ తస్మాత్ భావాత్ సనాతనాత్ అంటే ఏమిటి? నీవే నాకు తేజస్సును అంటే జ్ఞానశక్తిని, క్రియాశక్తిని ప్రసాదించితివి. అప్పుడు నీవు నా ప్రార్థనను అంగీకరించి రక్షార్థం సర్వభూతానాం. ఇంతకీ విష్ణువు యొక్క రూపం ఏమిటి? రక్షార్థం సర్వభూతానాం. సర్వభూతానాం అంటే సమస్త భూతములను రక్షించుటకై రక్షార్థం సర్వభూతానాం. అంతేకాదు విష్ణుత్వం ఉపజగ్మివాన్. విష్ణుత్వం అంటే ఏమిటి? విష్ణుత్వాన్ని నీవు పొందావు అనమాట. దానికి కారణాలు ఏమిటి? సమస్త భూతములను రక్షించుటకై సనాతనమైనటువంటి హిరణ్య గర్భస్థితి నుండి విష్ణుత్వమును పొంది తిని. ఆ తర్వాత హిరణ్య గర్భస్థితి దుర్ధర్షమైనది. ఆదిత్యాం వీర్యవాన్ పుత్రో భ్రాతॄణాం వీర్యవర్ధన సముత్పన్నేషు కృత్యేషు తేషాం సాహ్యాయ కల్పసే. కాబట్టి నీవు అదితి యందు ఆదిత్యాం, నీవు అదితి యందు పరాక్రమశాలివైన పుత్రుడుగా అంటే వామనుడవై, వీర్యవాన్ పుత్రో భ్రాతॄణాం వీర్యవర్ధన. అంతేకాదు ఆ ఇంద్రాది సోదరుల శక్తి సామర్థ్యములను వృద్ధిపరచుచు కార్యావసరం ఏర్పడినప్పుడు సముత్పన్నేషు కృత్యేషు. సముత్పన్నేషు, ఉత్పన్నం అంటే ఏమిటి? మనకి తెలుగులో ఉపయోగిస్తూ ఉంటాం ఉత్పత్తి అయినదని. కాబట్టి ఇక్కడ ఉత్పన్నేషు అంటే ఏమిటి? అటువంటి కారణము పడినప్పుడు ఏమిటి? ఇంతకి సముత్పన్నేషు కృత్యేషు తేషాం సహాయ కల్పసే. కాబట్టి ఏదైనా కార్య అవసరములు ఏర్పడినప్పుడు నీవు వారికి సహాయపడుచుండివి అని చెప్పి ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుడు ఈ అవతారంలో, రామచంద్ర అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పి పంపించారన్నమాట బ్రహ్మదేవుడు. కాబట్టి వాటిని అన్నిటిలో వచ్చి చెప్తున్నారు ఇక్కడ. పద్మే దివ్యే అర్క సంకాసే
నాభ్యాం ఉత్పాద్య మామపి ప్రాజాపత్యం త్వయా కర్మ మయి సర్వం నివేశితం సోహం సన్యస్తబారోహి త్వాం ఉపాసే జగత్పతిం రక్షాం విధస్త్వ భూతేషు మమ తేజస్కరో భవాన్ తతస్త్వమపి తతస్త్వమసి దుర్ధర్షాత్ తస్మాత్ భావాత్ సనాతనాత్ రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వం ఉపజగ్మివాన్ ఆదిత్యాం ఆదిత్యం ఆదిత్యం అంటే మళ్ళీ సూర్యుడు అయిపోతుంది. అక్షరం మారితే అర్థం మారిపోతుంది. ఇక్కడ అదితి అన్నమాట, ఆదిత్యం అనాలి. అంతేనా? ఆదిత్యం అంటే మళ్ళీ సూర్యుడిలో అని అర్థం. అంటే ఈ సందర్భానికి అది సరి అనేది కాదు. కాబట్టి ఆదిత్యాం వీర్యవాన్ పుత్రో భ్రాతృణాం వీర్యవర్ధన. భ్రాతృణాం వీర్యవర్ధన అంటే ఏమిటి? తమ్ముడు అంటే ఇంద్రాది సోదరుల యొక్క శక్తి సామర్థ్యాన్ని వృద్ధిపరుస్తూ ఆదిత్యాం వీర్యవాన్, అదితి యందు జన్మని అదితి యందు పరాక్రమశాలివైన పుత్రుడుగా అంటే వామనుడవై అవతరించితివి. అప్పటి నుండి ఇంద్రాది సోదరుల శక్తి సామర్థ్యం వృద్ధిపరచుచు కార్యావసరములు ఏర్పడినప్పుడు సముత్పన్నేషు కృత్యేషు తేషాం సాహ్యాయ కల్పసే, నీ వారికి సహాయపడుచుండివి. ఆ తరువాత సత్వం విత్రాస్యమానాసు ప్రజాసు జగతాంబర. కాబట్టి జగతాంబర అంటే జగన్నాథ, ప్రజలు రావణ్ణి ఆగడములకు భయకంపితులగుచుండగా రావణస్య ఉదాకాంక్షి మానుషేషు మనో అదధాహ అన్నారు. అంటే మానుషేషు మనో అదధ అంటే మానుషుడు అంటే మనుషుడు. అంటే ఇక్కడ రావణ్ణి ఆగడానికి భయ కంపితులు అవుతూ ఉంటే అప్పుడు ఆ నిశాచని చంపుడకై నీవు మానవుడవై అవతరించుటకు నిశ్చయించుకొంటివి. సత్వం విత్రాస్యమానాసు. విత్రాస్యమానాసు వి అంటే సంస్కృతంలో విశేషం అని అర్థం అండి. అంటే ఎక్కువగా అని అర్థంలో చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ విత్రాస్యమానాసు అన్నారు. అంటే ఏమిటి? చాలా భయపడుతున్నటువంటి ప్రజాసు జగతాం వర, ప్రజల్లో ఎవరి వలన? రావణస్య అంటే రావణ్ణి ఆగడములకు భయకంపితులవుతుండగా ఆ నిశాచని చంపుటకై నీవు మానవుడవై అవతరించుటకు నిశ్చయించుకొంటివి. రావణస్య వధాకాంక్షి మానుషేషు మనోవదదాహ. కాబట్టి ఈ భూమండలమున దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ కృత్వా వాసస్య నియతిం స్వయమేవ ఆత్మనాపుర. కాబట్టి అటువంటి అవతారం ఎత్తి నీవు రావణ్ యొక్క ఆగడాల్ని అడ్డగించేందుకు, ఆయనను వధించేందుకు ఈ అవతారం ఎత్తి ఈ భూమండమున 11,000 సంవత్సరము నివసించుటకై దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అన్నారు. దశ అంటే 10, సహస్రం అంటే 1000, దశవర్ష సహస్రాన్ని అంటే 10,000, దశవర్ష శతాని, శతం అంటే 100, దశవర్ష శతాన్ని అంటే దశవర్ష శతాని అంటే 10 నూర్లు. 10 నూరు అంటే 10 వందలు అంటే 1000, అంటే మొత్తం కలిపితే 11,000 అని అర్థం. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ కృత్వా వాసస్య నియతిం. కాబట్టి నీవేం చేసావు? ఈ విధంగా 11,000 సంవత్సరం నివసించుటకై పూర్వం నీవే స్వయంగా నియమమును ఏర్పరచుకుంటేవి. కృత్వా వాసస్య నియతిం, అది కూడా స్వయమేవ ఆత్మనా పురా అంటే ముందుగా. కాబట్టి నీవే స్వయంగా నియమమును ఏర్పరచుకుంటేవి. పురుషోత్తమ సత్వం మనోమయ పుత్ర పూర్ణాయుష్ మానుషేషు ఈహ. కాబట్టి నీ సంకల్ప ప్రకారం నీవే స్వయంగా మానవ రూపంలో దశరథునికి పుత్రుడవై జన్మించి కాలో అయం తే నరశ్రేష్ఠ సమీపం ఉపవర్తితుం. కాబట్టి నీ విధంగా దశరథుని కుమారుడిగా అవతరించి ఆ రావణాసుని యొక్క ఆగడంలో కట్టుగా అతన్ని వధించి ఆ ఆగడం నుండి అందరినీ రక్షించి దశరథునికి పుత్రుడవై జన్మించి మానవ లోకం నందు ఈ అవతారమునకు నీవు నిశ్చయించుకునే అవధి పూర్తి అయినది. కాలో అయం తే నరశ్రేష్ఠ సమీపం ఉపవర్తితుం. కాబట్టి నీవు
అవతారం ఎత్తినటువంటి అవతారం యొక్క కార్యము నిర్వహించబడేది అన్నమాట. ఇక దానితో అవసరం లేదు. కాబట్టి అవతారంకి నీవు నిశ్చయించుకున్నటువంటి అవధి అంటే సమయము పూర్తి అయినది. యది భూయో మహారాజా ఇచ్చసి ఉపాసితం వస వా వీరభద్రం తే ఏవమాహ పితామహ. కానీ ఇప్పుడు మా సమీపం అంటే వైకుంఠానికి రావాల్సిన సమయం సమీపించింది. కానీ వీరుడమైన మహారాజా ఇంకా కూడా ప్రజలను పాలించుకు నీవు ఇచ్చ ఉన్నచో ఇచ్చటనే ఉండవచ్చును. ఆప్షన్ ఇస్తున్నాను అనమాట. మనకైతే ఎవరు ఆప్షన్ ఇవ్వరు. వెళ్ళిపోవాల్సిన సమయం వస్తే వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. మనకి కావాలంటే ఉండమని చెప్పి మనల్ని ఎవరు అడగరు. కానీ ఇక్కడ మాత్రము బ్రహ్మ ఈ విధంగా సందేశం పంపించాడు. ఏమని? ఎది భూయో మహారాజా ప్రజా ఇచ్చసి ఉపాసితం. కాబట్టి మహారాజా ఒకవేళ నీవు రఘురామ ఒకవేళ నీవు అక్కడే ఉండి ఇంకా ప్రజలను పరిపాలించాలని అనుకొని ఉంటే నీకు మేలు కలుగుగాక. వసవా వీరభద్రంతే ఏవమాహ పితామహ. ఈ విధంగా నీకు మేలు కలుగుగాక. ఒకవేళ నీకు ఇచ్చ ఉన్నచో ఇతరనే ఉండవచ్చును అని చెప్పి బ్రహ్మ పలికెను. ఏవం ఆహ పితామహ అని చెప్పి శ్రీరామచంద్రుడు చెప్తున్నానమాట. అప్పుడు రఘురామ అట్లుగాక నీకు పరంధామునికి విచ్చేయవలసి ఉన్నది అభిలాష ఉన్నదో అథవా విజిగీషాది సురలోకాయ రాఘవ. విజిగీష అంటే ఏమిటి? కోరిక. ఒకవేళ నీకు అలా కాకుండా అథవా విజిగీషాది సురలోకాయ రాఘవ సనాథ విష్ణునాదేవ భవంతు విగత జ్వరాహ. ఒకవేళ అప్పుడు దేవతలు ఎల్లరూ కూడా విష్ణువైన నీ అందడందలతో నీ రక్షణమున నిర్భయులై జీవింతము. కాబట్టి నీకు పరంధామునికి విచ్చేయవలగినది అభిలాష ఉన్నచో అథవా విజిగీషాతే సురలోకాయ. సురలోకం అంటే ఏమిటి? దేవలోకం అంటే ఏమిటి? నీకు ఇక్కడే ఉండవలని కోరిక ఉన్నచో ఇక్కడే ఉండుము. లేదా వైకుంఠమునకు వచ్చేటువంటి సురలోకాయ రాఘవ విజిగీష అథవా తే అన్నారు. ఒకవేళ అటువంటి కోరిక ఉన్నచో సనాథ విష్ణునాదేవ భవంతు విగత జ్వరాహ. విగత జ్వరాహ అంటే జ్వరం అంటే భయం అని అర్థం అన్నమాట. కాబట్టి ఎటువంటి కలవరం అని అర్థం జ్వరం అంటే. కాబట్టి విగత జ్వరాహ అంటే ఏమిటి? నిర్భయులై ఎటువంటి భయం లేకుండా ఒకవేళ నీవు అక్కడికి వస్తే అప్పుడు దేవతలు ఎల్లరూ కూడా విష్ణువైనటువంటి నీ అండదండలతో నిర్భయులై జీవింతురు. కాబట్టి సత్వం విత్రాస్యమానాసు ప్రజాసు జగతాంబర రావణస్య వధాకాంక్షి మానుషేషు మనోవదదాహ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ కృత్వా వాసస్య నియతిం స్వయమేవ ఆత్మనాపుర సత్వం మహామయః పుత్రః పూర్ణాయుష్మానుషేష్విహ కాలోऽయం తే నరశ్రేష్ఠ సమీపం ఉపవర్తితుం. యది భూయో మహారాజ ప్రజా ఇచ్ఛస్యుపాసితుం వసవా వీరభద్రం తే ఏవమాహ పితామహ అథవా విజిగీషాతే సురలోకాయ రాఘవ సనాథ విష్ణునాదేవ భవంతు విగత జ్వరాహ. కాబట్టి నీకు ఒకవేళ ఇక్కడే ఉండవలనేటువంటి కోరిక ఇంకా ప్రజా సంక్షేమం కోసము ఈ రోజుల్లో కూడా ముఖ్యమంత్రులు కొంతమంది చెప్తుంటారు, ప్రజా సంక్షేమం కోసం నేను మళ్ళా నా సుపరిపాలన అందించాలని చెప్పి మళ్ళా నేను ఇంకొకసారి ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి చాలా మంది చెప్తుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా శ్రీరామచంద్రుడికి ఆప్షన్ ఇస్తున్నారు. ఒకవేళ నీవు ఇక్కడే ఉండవాలని కోరిక ఉన్నదో నీవు ఇక్కడే ఉండవచ్చు. అలా లేదు అథవా విజిగీషాతే సురలోకాయ. ఒకవేళ అలా కాకుండా దేవలోకమునకు వచ్చి అక్కడ ఉండవాలని అనేటువంటి కోరిక ఉన్నది. అది కూడా దేవతలు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే విష్ణుదేవుని యొక్క అండదండలు ఉన్నతో నీ రక్షణ నిర్భయులై జీవింతురు. అథవా విజిగీషాతే సురలోకాయ రాఘవ సనాథ విష్ణునాదేవ భవంతు విగత జ్వరా అని చెప్పి కాలపురుషుడి ద్వారా బ్రహ్మదేవుని యొక్క సందేశాన్ని శ్రుత్వా పితామహేన ఉక్తం. శ్రుత్వా అంటే విని. ఏం విని? పితామహేన ఉక్తం. పితామహ అంటే బ్రహ్మ. బ్రహ్మ చేత ఉక్తం చెప్పబడినటువంటి వాక్యం కాల సమీరితం. అది కూడా ఏమిటి? ఆ బ్రహ్మదేవుని యొక్క సందేశమును కాల పురుషుని ద్వారా విన్న పిదప రాఘవ
ప్రహసన్ వాక్యం సర్వసంహారం అబ్రవీత్. సర్వసంహారం అంటే ఏమిటి? సర్వజీవులను సంహరించరి అతనితో. ఇక్కడ సర్వసంహారం అబ్రవీత్. ఈ సర్వసంహారం అనేది ఈ కాలపురుషుడికి ఉపయోగించబడినటువంటి విశేషణం అన్నమాట. కాబట్టి ఈ కాలపురుష ఎందుకంటే సంహారం అబ్రవీత్ అంటే ఆ కాలపురుషునితో ఈ విధంగా చెప్పాడు. అంటే సర్వ జీవులను సంహరించలేని అర్థం సర్వ సంహారం. అటువంటి కాలపురుషుడితో శ్రీరామచంద్రుడు రాఘవ ప్రహసన్ వాక్యం సర్వ సంహారం అబ్రవీత్. అతనితో ఈ విధంగా పలికాడేమని? శ్రుత్వా మే దేవదేవస్య వాక్యం పరమం అద్భుతం ప్రీతిరిహి మహతీ జాత తవా ఆగమన సంభవ. కాబట్టి కాలపురుష శ్రుత్వా మే దేవదేవస్య వాక్యం, ఆ దేవదేవుడైనటువంటి బ్రహ్మదేవుడు పంపిన సందేశం నేను వింటిని. అది ఉత్తమోత్తమైనది, అద్భుతమైనది. ప్రీతిరిహి మహతీ జాత తవ ఆగమన సంభవ. అంతేకాదు నాకు ఎంతయో ప్రీతి కలిగినది. దేనికి? నీవు ఇచ్చడికి వచ్చినందువలన. అందున బ్రహ్మదేవుడి యొక్క ఉత్తమోత్తమైనది, అద్భుతమైనది అయినటువంటి ఆ సందేశమును వినుట వలనే కాక నీవు ఇచ్చడికి వచ్చుట వలన ప్రీతిరిహి మహతీ జాత. మహతి అంటే ఏమిటి? చాలా. జాత అంటే పుట్టినది అర్థం. దేనికి? తవ ఆగమన సంభవ. కాబట్టి నాకు ఎంతయో సంప్రీతి కలిగినది నీవు ఇచ్చడికి వచ్చుట వలనను. కాబట్టి పోయి నీకు భద్రముగాక. త్రయాణామపి లోకానాం కార్యార్థం మమ సంభవ. అంతేకాదు నా అవతార లక్ష్యం ఏమిటి? నేను ఎత్తడి నుండి వచ్చిదనో అతడి